హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డార్క్నెస్ అరౌండ్ ద మౌత్కి సింపుల్ టిప్ చూపిస్తాను. సో ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే. మూతి చుట్టూ చాలా నలుపు ఉంటుంది, రిమైనింగ్ స్కిన్ అంతా ఫెయిర్గానే ఉంటుంది, బట్ మూతి చుట్టూ చాలా నలుపు ఉంటుంది. సో దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షుగర్ని క్రష్ చేసుకొని షుగర్ పౌడర్ని తీసుకోవాలి. సో అలాగే దాంట్లో చిటికెడు పసుపుని యాడ్ చేయండి. పసుపుని ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ స్కిన్ పై ఎల్లో కలర్గా కనిపిస్తుంది, సో బాగోదు. సో ఇప్పుడు టమాటోని నేను ఒక హాఫ్ స్లైస్ని తీసుకొని ఇలా జ్యూస్ని తీసుకుంటున్నాను. టమాటోలో ఉండే విటమిన్ సి వల్ల మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇది కొల్లాజెన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మన స్కిన్ ఎలాస్టిసిటీని కూడా పెంచుతుంది. ఇప్పుడు లాస్ట్లో నేను బాదం ఆయిల్ని తీసుకుంటున్నాను. మీకు ఇది అవైలబుల్లో లేకపోతే కోకోనట్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి ఒక థిక్ పేస్ట్లా చేసుకోవాలి. సో అసలు మన మూతి చుట్టూ ఎందుకు ఇలా డార్క్ అవుతుందో చూద్దాం. ఇది మనకు ఎక్సెస్ మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అవుతుంది, హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతుంది, ఎక్కువ మెడిసిన్ యూస్ చేయడం వల్ల అవుతుంది, అలాగే సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా అవుతుంది. సో ఇప్పుడు వింటర్లో అయితే మన మూతి చుట్టూ చాలా డ్రైనెస్ అనిపిస్తుంది ఫేస్ పై, మన ప్రాపర్ వ్యాజ్లిన్ యూస్ చేయకపోవడం వల్ల. సో అలాగే wrinkles రావడం వల్ల కూడా ఇలా మనకు నలుపు అవుతుంది. అయితే ఇదేమి పర్మనెంట్ ప్రాబ్లం ఏం కాదు. మనం దీన్ని ఇలా సింపుల్ టిప్స్తో మనం ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా ఒక థిక్ లేయర్లో అప్లై చేయాలి మూతి చుట్టూ. ఒక 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత దీన్ని వాష్ చేసుకోవాలి. అయితే మీరు దీన్ని రెగ్యులర్గా చేయాలి. అలా మీరు 3 to 4 డేస్ చేశాక ఈ కలర్ ఇంప్రూవ్ అవుతుందండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.